అమ్మా అన్నపూర్ణ, ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? ఏమైందమ్మా? ఆ పాప విజయశాంతి ఉందిగా, ఆ పిల్లని వీడు పకోడీ చేయమని అడిగినాడంట. ఆ పాప ఖాళీ లేదు అనేసరికి నా దగ్గరకొచ్చి వేడివేడిగా పకోడీలు చేయమని ఒక్కటే గొడవ. వీడు తినడానికి పుట్టినట్టున్నాడు. అవేవో చేసి వాడి మొహం మీద పడేయమ్మా. రే అర్జున్, అత అత అవన్నీ మాకు తెలియవమ్మా. మీ అబ్బాయి డబ్బులు తీసుకున్నాడు, ఇస్తానని చెప్పాడు, చచ్చాడు. సర్లే, మీరేదో బాధలో ఉన్నారు కదా అని నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇన్ని రోజులు ఆగాను. మీరెవరెవరికో ఇస్తున్నారు, మాకైతే డబ్బులు ఇవ్వట్లేదు. ఈరోజు మా డబ్బులు మాకు కావాలి, అంతే. అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. బిడ్డ చనిపోయాడు, చుట్టూ అప్పులున్నాయి. ఏదో కష్టపడి తీర్చుకుంటూ వస్తున్నా. అసలు మీకు అప్పుందన్న విషయమే మాకు తెలియదయ్యా. మీరిలా ఇప్పటికిప్పుడు వచ్చేసి మా డబ్బులు మాకు కావాలంటే ఎలా? మాకు కొంచెం టైం ఇవ్వండి అయ్యా. అదేనమ్మా, వచ్చి గొంతు మీద కత్తి పెడితే వాళ్ళకిస్తారు. సర్లే, పాపం చనిపోయాడు కదా, వాళ్లే ఇస్తారులే అని మేము ఎన్ని రోజులు ఎదురు చూసాం కదా, తప్పు మాదే. ఇంకా తప్పు మేం చేయదలుచుకోలేదు. మా డబ్బు మాకు కావాలి, ఇస్తారా లేదా? బాబు, ఇప్పటికిప్పుడంటే మా వల్ల కాదు. మాకు కొంచెం సమయం ఇవ్వండి, మీ డబ్బులు మీకు ఇస్తాం. వాళ్ళ పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు కదండి, ఇవ్వమని కూడా చెప్పట్లేదు కదా, కాస్త టైం ఇవ్వండి. రేయ్, ఎప్పుడిస్తారు? మీరేమన్నా హామీ ఇస్తారా చెప్పండి. వాళ్ళని అడగడం మానేసి రేపటి నుంచి మీ ఇంటికి వచ్చి కూర్చుంటాను. ఇప్పుడు మా డబ్బులు మాకిస్తారా లేదా చెప్పండి. ఇప్పటికిప్పుడంటే మా వల్ల కాదు. మేమెక్కడి నుంచి తేవాలి? సరే అయితే, మీరెవరని నాకు అర్థమవుతుంది. ఒక పని చేయండి, మీ చిన్న కూతుర్ని తీసుకుపోతాం. మీరు డబ్బులిచ్చేదాకా మా ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. మా డబ్బులు మాకిచ్చి అప్పుడు మీ చిన్న కూతుర్ని మీరు తీసుకెళ్ళండి. రేయ్, తీసుకురండి రా. అయ్యో వద్దయ్యా, వదలండి, వదిలిపెట్టు. వద్దు బాబు, వద్దు. ఏదో ఒకటి చేసి ఇస్తానంటున్నావు కదా, ఇచ్చి అప్పుడు నీ కూతుర్ని తీసుకుపో. అప్పటిదాకా మీ కూతురు మా ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. రేయ్, తీసుకురారా. వద్దు బాబు, వద్దండి, వద్దు, వద్దు, వద్దు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. వదిలిపెట్టండి. వదులమ్మా, వదలమని చెప్తున్నానా? వదులు. వద్దయ్యా, అయ్యో వదిలిపెట్టండి. వదులమ్మా, వదులు. అయ్యో అయ్యో అమ్మా, నా చదువు పాడితే అయ్యో మీకు వదలమని దండం చెప్తున్నానా? పెడతాను. వదులు. అమ్మా, అయ్యో అయ్యో, రేయ్, తీసుకురండి రా. నా కూతురు, వదలండి. అయ్యో అమ్మా.
చెల్లి మీద చెయ్యేస్తే ప్రాణం తీస్తా. ఏయ్ అమ్మా అమ్మా ఆగమ్మా ఆగమ్మా. అసలు ఎవరమ్మా నువ్వు? మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? అసలు మీరంతా ఎవర్రా? ఎందుకు నా చెల్లెల్ని లాక్కెళ్తున్నారు? అమ్మా, ఎవరు వీళ్ళు? అప్పుల వాళ్ళందరికీ వారం వారం డబ్బులు కడుతూనే ఉన్నాగా, కొత్తగా వీళ్ళెవరు? మీ అన్నయ్య నా ఒంట్లో బాగోలేనప్పుడు వీళ్ళ దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడటే. వీళ్ళు ఇన్ని రోజులు ఆగి ఒక్కసారిగా ఇదిగో ఇలా ఇంటి మీద పడ్డారే. డబ్బులు లేవు, తర్వాత కడతామన్నా కూడా వినకుండా మీ చెల్లిని తీసుకెళ్ళిపోతున్నారే. ఏంటి, మా అన్నయ్య మీ దగ్గర అప్పు తీసుకుంటే మాకు చెప్పాలి, లేదంటే మాకెలా తెలుస్తుంది? మాకు చెప్పకుండా దాచి తప్పు చేసిందే మీరు. మా చెల్లెల్ని తీసుకెళ్లాలనుకుని ఇంకో తప్పు చేస్తున్నారు. ఎలా కనిపిస్తున్నావురా మీ కంటికి? మీ ఇష్టానికి మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా? చంపేస్తా.